బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించాడని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ చెప్పిన ఒక్క పథకం కూడా అమలు కాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మోసం చేశారని షర్మిల విమర్శించారు. ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పీ కాలువలు మరమ్మతులు చేయించి 1000 ఎకరాలకు వైఎస్ఆర్ సాగునీరు అందించారని ఆమె గుర్తు చేశారు. ఈ ఎన్నికలంట మునుగోడు ఎన్నికలు మోసగాళ్లకు మొనగాళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలట. ఎవరు మోసగాళ్ళు ఎవరు మొనగాళ్ళు? బీజేపీ మోసగాళ్ళని కేసీఆర్ గారు అంటున్నారే. సరే, బీజేపీ మోసగాళ్ళు అయితే మీరేమైతారు? మీరు మెగా మోసగాళ్ళు గారా? ఎన్ని మాటలు ఇచ్చారు? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిన మీరు మెగా మోసగాళ్ళు గారా? రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? ఎంతమంది 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మీరు మోసం చేస్తే మీరు మెగా మోసగాళ్ళు కదా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వకపోతే 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే మీ వల్ల. మరి మీరు మెగా మోసగాళ్ళు కదా? మీరా కదా మెగా మోసగాళ్ళు? బీజేపీ పార్టీ మోసగాళ్ళు అయితే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మెగా మోసగాళ్ళు. ఇంతకు మించిన 420లు అసలు మన తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. ఎంతమందిని ముంచారు వీళ్ళు కదా మెగా మోసగాళ్ళు. ప్రతి ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా మొత్తం మెగా కంపెనీకే కట్టబెడుతున్నారే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మెగా కంపెనీకే కట్టబెట్టారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు మెగా కంపెనీకే కట్టబెట్టారు. ఆఖరికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టారు. పెద్ద ప్రాజెక్టు చిన్న ప్రాజెక్టు అన్ని మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టి మీరు కుమ్మక్కైతున్నారు. మీరు మాట్లాడుకుంటున్నారు. మీరు కమిషన్లు తీసుకుంటున్నారు. మీరు బాగుపడిపోతున్నారు.